హాయ్, వెల్కమ్ టు ఎంజాయ్ చేరా ఛానల్. ఈ లిస్ట్ లో ఇంకొకరు చేరారు. ఇంతకీ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు? ఆర్జీవి, క్రిస్టఫర్ నోలన్, వంగ, ఆదిత్యదార్, దురంధర్ డైరెక్ట్. ఇంకొక లిస్ట్ కూడా ఉంది. ఆ లిస్ట్ లో కూడా ఇంకొకరు చేరారు. ఆ లిస్ట్ ఏంటంటే బోయా న్యూటన్, మెహర్ నోలన్, మారుతి, హరీష్ శంకర్ గారు. దురంధర్ 2 4 గంటలు అసలు ఎక్స్పెరిమెంట్ వర్క్ అవుతుందా? అసలు నేను చూడగలనా? అంతసేపు సీట్లు కూర్చోగలనా? నేను అనుకున్నాను. కానీ సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత వర్త్ 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 4 గంటలు వర్త్ అనిపించింది. నిన్ను నమ్ముకుంటే దురంధర్ లాంటి సినిమాలు తీస్తావు, మార్కెట్ ని, ప్రొడ్యూసర్ని, ప్రజలను నమ్ముకుంటే మసలతో ఫైట్లు సీన్లు తీస్తావు. ఐఎమ్ నాట్ జోకింగ్. సో దురంధర్ 2 ఎలా ఉంది అంటే, సినిమా స్టార్టింగ్ లోని యాక్షన్ సీక్వెన్స్ ఆ లెవెల్లో తీస్తాడంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా 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 బాగుంది. ఆ సీన్స్ ఆల్రెడీ ట్రైలర్ లో చూసాను. ట్రైలర్ లో అసలు యాక్షన్ సీక్వెన్స్, ఎందుకంటే ఫైటింగ్ లో ఒక డైరెక్టర్ కనిపిస్తాడు. డైరెక్టర్ అంటే అతని పనితనం కనిపిస్తుంది. అతను కెమెరా టెక్నిక్ ఉంటుందబ్బా కొట్టేటప్పుడు. ఆ టెక్నిక్ వల్ల ఆడు ఎంత పవర్ఫుల్ కొడుతున్నాడని అర్థమైపోతుంది. అంత బాగుంటది. వైలెన్స్ అయితే అరాచకం. అసలు అలాంటి వైలెన్స్ జాన్ విక్ లో చూశాను. ఇందులో వాడు ప్రతి దాన్ని యూజ్ చేసుకుంటాడు. ఆదిత్యదార్ చూడటానికి అలా కనిపించదు, కానీ టాలెంటెడ్. ఫ్లిక్కరింగ్ ఆఫ్ లైట్ యూజ్ చేస్తారు అబ్బా ఒక రూమ్ లో. అంటే లైట్ డిమ్ డిమ్ ఇలా ఇలా అవుతూ ఉంటది, అప్పుడు కొడతా ఉంటాడు. అంటే మనం అబ్జర్వ్ చేయం, కానీ ఆడు కొట్టేటప్పుడు ఆ లైట్ ఫ్లిక్కరింగ్ అవ్వకపోతే మనకు అంత ఎఫెక్టివ్ రాదు. అది డైరెక్టర్ పనితనం. అక్కడ సీన్స్ లో ఆ వ్యక్తి భయపడతాడు. ఎవరినైతే రణ్వీర్ సింగ్ కొడతాడు వాడు భయపడతాడు. కాబట్టి ఆ లైట్ మిస్సులాడడం ఇంకా ఎఫెక్ట్ పెంచుతుంది. ఫైటింగ్ గురించి ఇంకా మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్, అందులో విలన్స్ డైరెక్ట్ గా లొంగిపోరు, ఇంకా ఎదిరిస్తారు. వాళ్ళు ఎదురుగా గన్న పెట్టిన రణ్వీర్ సింగ్, జస్క్రీత్ సింగ్ వాళ్ళు బెదరు, వాళ్ళు తిరిగి తిడతారనమాట. తిట్టినప్పుడు వాళ్ళని కాలిస్తే ఇంకా పవర్ఫుల్ ఉంటుంది ఫైట్ సీక్వెన్స్. అంత బాగుంటుంది. సో దీని తర్వాత మళ్ళీ రణ్వీర్ సింగ్ పాకిస్తాన్ ఫ్లాష్ బ్యాక్ రియల్ స్టోరీకి వెళ్ళిపోద్ది. అందులో బాగుంటుంది. ఆ రియల్ స్టోరీకి వెళ్ళిపోయిన తర్వాత స్టోరీ ఒక రేంజ్ లో ముందుకు వెళ్ళిపోతుంది. డైరెక్టర్ యూజ్ చేసే స్క్రీన్ ప్లే యూజ్ చేసే విధానం కూడా చాలా చాలా బాగుంది. ఆ టైం లైన్ చూపించడం కానీ, మనల్ని అర్థం చేసుకునే విధంగా నీట్గా చూపిస్తాడు. హీ విల్ సో రాదర్ దెన్ టాకింగ్. మాట్లాడడం కంటే అతను చూపిస్తాడు సీన్స్, మనం అర్థం చేసుకోవాలి. కానీ సో మన ముందు అనుకున్నట్టే దురంధర్లో మనోడు ఎలా పాలిస్తాడు, ఎలా దాన్ని చేజిక్కించుకుంటాడు, లారింగ్ కింగ్ ఎలా అవుతాడు అని నీట్గా చూపించాడు. ఎవడైతే ఉంటాడో పప్పు అదో వాడిని చంపే అర్షద్ పప్పు, వాడిని చంపే సీన్ ఉంటుంది అబ్బా. అసలు ఆ సీన్ మాత్రము ఎంత వైలెంట్ గా ఉంటుంది అంటే అబ్బా ప్రే. ఇంకా కళ్ళ ముందుకు వస్తుంటే అంటే చండాలమని చెప్పను, అంత బాగుంది. ఎందుకంటే దానికి కారణం ఆర్ట్ వర్క్ చాలా బాగుంటుంది. చుట్టూ మన ఆల్రెడీ 1 లో కూడా చూసాము. ఆ ప్లేస్లు కానీ, చుట్టూ జనాలు కానీ, ఆ బండి మీద తీస్తుంటే ఇట్స్ నాట్ స్పాయిలర్, మీకు చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత రివ్యూ అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది హీరోకి ఇంకా దెబ్బ తగలదేంటి, హీరోనే డామినెన్స్ అని అనుకునే లోపే ఆ ఎమోషనల్ ట్విస్ట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాజ్ ఎమోషనల్ అట్ దట్ టైమ్. రియలీ ద వే హీ యాక్టెడ్, అతను ఎవరని నేను చెప్పను, సూపర్. అండ్ హీర్ కమ్స్ ద క్లైమాక్స్. అంటే ఇంటర్వెల్ ఒక క్లైమాక్స్ లో అనిపించింది. ఆ ట్విస్ట్ కి దిమ్మ తిరిగిపోయింది. అండ్ దట్ డైరెక్టర్ ఆ ఇంటర్వెల్ రివీలేషన్ మాత్రము వేరే లెవెల్. ఆ రివీల్ ఇంటర్వెల్ అని రివీల్ ఏ సినిమాలు కూడా నేను ఇంతవరకు చూడలేదు. దట్స్ గ్రేట్ రివీలేషన్. వావ్. సెకండ్ హాఫ్ యాక్షన్ సీక్వెన్స్ పీక్స్ ఉంటాయి అనుకున్నాను, లేవు. డ్రామానే సాగింది. ఆ డ్రామా సాగడం చాలా చాలా కష్టం. యాక్షన్ సీక్వెన్స్ లేకుండా డ్రామా మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో ఖచ్చితంగా బాబు ఇందులోకి యాక్షన్ సీన్ పెట్టాలి, డ్రామా వద్దు, లేకపోతే బోర్ కొట్టేది అనుకుంటారు. బట్ ఆదిత్యదార్ వాడు నమ్ముకున్నాడు కాబట్టి డ్రామా బాగా వెళ్ళింది. కన్వర్జేషన్ బాగుంది. వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏమవుతుందిరా బాబు, వీళ్ళ ఫ్యామిలీకి ఏమవుతుంది, అయ్యో తెలిసిపోయింది. అండ్ హీరో హీరోయిన్ మధ్యన కన్వర్సేషన్, వాళ్ళిద్దరి మధ్యన జాగే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. దాన్ని డైరెక్టర్ ఎలా తిప్పుతాడా, ఎలా మలుపు తీస్తాడా అని అనుకున్నాను. చాలా నీట్ గా హ్యాండిల్ చేశాడు ఆ సిచ్యువేషన్. ఐ కెనాట్ రివీల్ దట్. చాలా చాలా బాగుంది ఆ రివీలేషన్ మాత్రం. హీ వాజ్ సక్సెస్. సో డైరెక్టర్ ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అయ్యాడు. చాలా చాలా కష్టం అలా తీయడం. ట్రూ నేచర్ ఆఫ్ డైరెక్టర్, ద వే హీ హ్యాండిల్డ్ ద కెమెరా, ఆర్ట్ వర్క్, లైటింగ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. పాతకాలం సాంగ్ ఒకటి వస్తుంది, ఏంటో సాంగ్, ఏదో సాంగ్ వస్తుంది అబ్బా. ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం భలే అనిపించింది. మొత్తం 3 క్లైమాక్స్ సినిమాలో. అందరూ ప్రీ క్లైమాక్స్ అనొచ్చు, నేను మాత్రం క్లైమాక్స్ అంటాను. 3 క్లైమాక్స్ మాత్రము అయ్యో బాబోయ్. అంటే మా ఫ్రెండ్ పక్కన ఇంకా గంట ఉందా అని అంటున్నాడు. అంటే అర్థం చేసుకుంటా, క్లైమాక్స్ అక్కడ అయిపోయింది, ఇంకో గంటకి ఇంకో క్లైమాక్స్. ఆ గంట కూడా కూర్చోవాలా అని కాకుండా ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. అంత బాగుంది క్లైమాక్స్. 3 క్లైమాక్స్. ఇంకా మాట్లాడడానికి చాలా ఉంది, బట్ వీడియో లాంగ్ వచ్చేసింది. సినిమా అయితే బాగుంది. యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. అఫ్ కోర్స్ నా వీడియో పెట్టేలో మీరు అందరూ సినిమా చూసే ఉంటారు. అండ్ నెగిటివ్స్, ఐఎమ్ కన్సర్న్, నెగిటివ్స్ చాలా ఉన్నాయి అండ్ డిస్కస్ చేయాలనుకోవట్లేదు. ఫ్రమ్ రైటింగ్ అండ్ డెవలపింగ్ ఎ సీన్ అండ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ సీన్, అవన్నీ ఉన్నాయి. పక్కన పెడితే యాక్షన్ సీన్స్ అల్టిమేట్. మ్యూజిక్ వాట్ ఎ బీజిఎం, సూపర్. యాక్టింగ్ విషయానికి వస్తే అఫ్ కోర్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది యాక్టింగే. ఇంకేమని చెప్పాలి, ఏం చెప్పుకున్న తర్వాత వీడియోలు చెప్పుకుందాం. అది ఫుల్ అంత అనాలిసిస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ దురంధర్ 2. ఎన్ని కోట్లు కొడుతుందో, 2000 అయితే పక్కా. ఈ యుద్ధం లేకపోతే అక్కడికి వెళ్ళిపోయింది అనమాట. దట్స్ ఇట్. There is a lot to talk about Durandar 2. The following videos we'll see, and subscribe and enjoy our channel if you want to.